RTI Live News. Ask for right. నెల్లూరు జిల్లా ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య నేడు జిల్లా నూతన అధ్యక్షుడిగా దాసరి దుర్గా ప్రసాద్ ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన దాసరి దుర్గా ప్రసాద్ ఆత్మకూరు వాసి కావడంతో ఇక్కడే కార్యక్రమం నిర్వహించి స్థానికుల ఏకాభిప్రాయంతో ఇతనిని నియమించినట్లు జిల్లాలో ఎరుకుల అవసరాల కోసం దుర్గా ప్రసాద్ కష్టపడి పని చేయాలని రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా దాసరి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య గారికి జిల్లా కార్యవర్గ సభ్యులకు స్థానిక తమ కుల పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచిన విధంగా తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం వారికి రావాల్సిన హక్కుల కోసం తాను శ్రమిస్తానని తెలిపారు. నా పేరు నల్లబోతుల కొండయ్య, ఏకలవ్య ట్రైబ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నెల్లూరు జిల్లాకు సంబంధించిన నూతన కార్యవర్గం సమావేశంలో భాగంగా శ్రీ దాసరి దుర్గా ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడిగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందువలన నేను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలు అన్ని అందరికీ అందేందుకు కృషి చేస్తానని, ఈయనను కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ఈయనకు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు దాసరి దుర్గా ప్రసాద్. ఇప్పుడు ఏకలవ్య ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దానివల్ల ఏకలవ్య ఫెడరేషన్ నల్లబోతుల పండయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమిటీలో ఉన్న అందరి సభ్యులకి, మా గ్రామస్తులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలా నాపై నమ్మకం ఇచ్చి నాకు ఈ స్థానం ఇచ్చినందుకు, నాకు ఈ అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి గిరిజనులు జరుగుతున్న అన్యాయం కానీ, గిరిజనులపై వచ్చే ఒత్తులు కానీ కానీ నేను సమస్యను పరిష్కరిస్తానని, అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను గిరిజనులకు అందేటట్టుగా ప్రతి నిమిషం నేను కృషి చేస్తానని చెప్పి అంతకు సభాముఖిగా తెలియజేస్తున్నాను. ముందుగా మా కుర్మ సమాజం కోసం రాష్ట్ర లెవెల్లో మా కుర్మ సమాజం కోసం హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సమస్యల మీద, మా ఎరుకుల హక్కుల పోరాట సమితి మీద అన్ని విషయాల్లో పోరాడుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య గారికి, మా ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ ఎరుకుల హక్కు పోరాట సమితి సందర్భంగా ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నాం. మా ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చినటువంటి మా జిల్లా కమిటీని నియమించడానికి వచ్చినటువంటి కొండయ్య గారికి మరి ఒకసారి వందనాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దాసరి ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన విషయంలో మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎరుకుల కులస్తులు, కులస్తులు అందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ, ఆయన ఎవరినైతే జిల్లా అధ్యక్షుడిగా నియమించాడో మా జిల్లా తరఫున మరియు ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ తరఫున మేమందరం కూడా ఆమోదం తెలుపుతూ జిల్లా అధ్యక్షుడిగా దుర్గా ప్రసాద్ని నియమించడానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం.